అయ్యాడు. రై, గాంధీ ఇంట్లోనే ఉన్నారా? అక్కడ శాంతి ఉందన్నా, మేము బయట ఉన్నాం. గాంధీ ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఖచ్చితంగా ఇంటికే వస్తాడు. అక్కడే అందరినీ ఫినిష్ చేసేయండి. ఓకే అన్న. చిత్ర, ఎవరో చూడు. అమ్మా, నాన్న ఫోన్. హలో, చెప్పండి. చిత్ర, హలో హలో చిత్ర, చిత్ర. హలో, మన ఇంట్లో ఉంది నా కజిన్స్ కాదు. వినిపించట్లేదు. మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఎవరు వస్తే డోర్స్ ఓపెన్ చేయవద్దు. చిత్ర, చిత్ర, హలో 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 చిత్ర, వాళ్ళు మీరు చెప్పడానికి వచ్చారు. నానా, హలో, పోలీస్ స్టేషన్. ఏమిటే నానా? వాళ్ళు మనల్ని చంపడానికి వచ్చారు. ఏం చెప్తున్నావమ్మా? అర్జెంట్గా వెళ్ళిపోవాలి. ఎవరమ్మా వాళ్ళు? బాబు, చిత్రాలు వదలండి రా. చిన్ను, రా.
ఏమైందమ్మా? ఎవరు నువ్వు? నా ఫ్యామిలీని చంపింది ఆ 10,000 కోట్లు కొట్టేసిన వాళ్ళని చెప్తే నా చిన్నని చంపేస్తారని బెదిరించారు. అందుకే నేను సైలెంట్గా ఉండిపోయాను. ఆ తర్వాత అర్జున్ వచ్చి నన్ను జైల్లో కలిశాడు. ఏం జరిగిందో తెలుసుకుందామని మ్యాక్సిమం ట్రై చేశాడు, కానీ తనకేం చెప్పలేదు. డోంట్ వరీ గాంధీ, నేను నీ గురించి డాడీతో మాట్లాడతాను. పాప రెస్పాన్సిబిలిటీ నాది. గాంధీ, మీ మామయ్య చనిపోవడానికి వార్త వచ్చింది మేడం. మీ టైం అయిపోయింది. నాకెందుకు ఇలా జరుగుతుంది? ఆయన నాకు లైఫ్లో తండ్రి లేని లోటును తీర్చాడు, కానీ కొడుకుగా కనీసం తల కొరివి కూడా పెట్టలేకపోతున్నాను. మీరేనా బాబీ? అవునండి. మీరు? నేను గాంధీని మీట్ అవడానికి వచ్చాను. పాపం తండ్రిలా చూసుకునేవాడు, ఇప్పుడు ఆఖరి చూపు కూడా నోచుకునేలా లేడు. మీరేం బాధపడకండి, గాంధీని బయటకు తీసుకొచ్చే పూచి నాది. థ్యాంక్ యూ. సీ యూ. పర్సనల్ పూచీకత్తు మీద గాంధీకి బెయిల్ ఇవ్వమని డీజీపీ గారి నుంచి రిక్వెస్ట్ సార్. కన్ఫర్మ్ సార్. బెయిల్ ఇవ్వండి. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చేసి. థ్యాంక్ యూ. హలో. ఎస్ సార్. కనెక్ట్ మీ టు సీఎం ఆఫీస్. చెప్పండి మిస్టర్ అర్జున్. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ లో కరెన్సీ ఫేక్ అని ప్రూవ్ అయింది. ఈజ్ ఇట్? Sir, I think I should meet Ramakrishna right now. Proceed. సార్, బెయిల్ పేపర్ సార్. హలో, నేను స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ జయరామ్. నమస్తే. చెప్పండి సార్. మోహన్ గాంధీ పేరుతో ఏదైనా బెయిల్ ఆర్డర్ వచ్చిందా? వచ్చింది సార్. అర్జెంట్ గా బెయిల్ క్యాన్సిల్ చేసి రిలీజ్ ఆపండి. సార్, గాంధీ జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు. Stop him at any cost. Task Force. ఇమీడియట్ గా అతను ఆపండి. Don't shoot him. I want him alive. ఓకే సార్. డోంట్ మూవ్. Kneels down.
వెల్కమ్ మై లవ్. Don't move! Stop it, Gandhi. Your game is over. Shut up. My game is always on. You can't escape. స్టాప్ స్టాప్. నా కూతురు నేను చేయొద్దు ప్లీజ్. గాంధీ, వాట్ ఇస్ దిస్? Shut up. ప్లీజ్ డోంట్ షూట్. Go back, go back. Love you, baby. I love you so much. Ma. Shut. You know what you've done? Do you know what you've done? వాడు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్. వాడు తప్పించుకోవడానికి హెల్ప్ చేశావు. డామేజ్. తన ఫ్యామిలీని చంపిన కేసులో అరెస్ట్ అయిన గాంధీ అతను కాదా? మై ఫుట్ అన్నీ అబద్ధాలే. వాడు వీడు కాదు. వాడు చెప్పిన కథ రామకృష్ణది. నువ్వు చేసింది ఎంత పెద్ద క్రైమో నీకు తెలుసా? డీజీపీ కూతురని తెలుసు కూడా ఇంత పని చేశావంటే ఎంత ధైర్యం రా నీకు? సారీ అంకుల్, వాళ్ళొక చిన్న అబద్ధం ఆడితే 5 లక్షలు ఇస్తా అన్నారు. అందుకే ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ న్యూస్ క్లిప్స్ పూజకిచ్చి తను నమ్మేలా చేశాను. కానీ అదొక క్రిమినల్ కి హెల్ప్ అవుతుంది అనుకోలేదు. I will not leave that bloody criminal Gandhi. క్రిమినల్ అయితే అయి ఉండొచ్చు కానీ బట్ హీస్ అ జీనియస్ డాడ్. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? వాడు నేను చీట్ చేశాడు, ఈ క్రైమ్ లో ఫ్రేమ్ చేశాడు. అందుకే జీనియస్ అంటున్నాను. నేను మామూలు అమ్మాయిని కాదు డాడ్. ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ సైకాలజీ. హీ మ్యానిపులేటెడ్ మీ ఇన్ జస్ట్ 2 meetings and made me forge his signatures. అలాంటి వాడిని ఎలివేట్ చేసి మాట్లాడుతున్నావంటే ముందు నిన్ను సైకియాట్రిస్ట్ కు చూపించాలి. డాడ్, నువ్వు పోలీస్. క్రిమినల్ దొరికితే అరెస్ట్ చేస్తావు. నేను క్రిమినాలజిస్ట్. క్రిమినల్ దొరికితే స్టడీ చేస్తాను.